జిల్లా వేణు గారి కుటుంబానికి సంఘం తరఫున నా తరఫున ఉన్నాదేవి గారి కుటుంబానికి ఆదరణ తరఫున గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కొన్ని విలువైన మాటలు నేను తెలియజేసినట్టుగా ఆదరణతో కూడిన మాటలు విలువైన మాటలు వింటున్న ప్రతి సంవత్సరము మరి ఆయా సంవత్సరంలో జరుగుతున్న జ్ఞాపకత కూడికలో మనం ఎన్నో విలువైన మాటలు మన గురించి మనం వింటూనే వస్తున్నాం. కొన్ని మాటలు కొద్దిసేపు 20 నిమిషాలు కొన్ని విలువైన మాటలు మనం ధ్యానించిన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారము వారికి ఇవ్వబడిన లోకంలో మన వారిని ఎవరైనా కోల్పోయినప్పుడు ఆ బాధ, మన ఆత్మీయులు కోల్పోయినప్పుడు కానీ, మన ప్రాణానికి సన్నిహితంగా ఉన్న వారిని కోల్పోయినప్పుడు కానీ, కుటుంబంలో అత్యంత ప్రియమైన వారిని కోల్పోయినా, చిన్నపిల్లలు కోల్పోయినా, మన తల్లిదండ్రులు కోల్పోయినా, మన సాటి అయిన వారిని కోల్పోయినా చాలా తీరని లోటు ఉంటుంది. నిజంగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, పిల్లలు గాయం చేసేవాడు కూడా ఆయనే, గాయాన్ని కట్టువాడు కూడా ఆయన. పిల్లలు లోకంలో ఎన్ని మాటలు ఉన్నా కుటుంబంలో ఉన్న లోటును పూడ్చేవారు కానీ, ఆ లోటును తొలగించేవారు కానీ ఎవరు ఉండరు. పిల్లలు అది దేవుడు తప్ప. లోకం ఏమంటుందంటే కాలమే దానికి సరైన జవాబు చెప్తుంది. కాలం వస్తే, సమయం వస్తే అన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగింపబడతాడు. ఆ కాలమే మనం ఏమంటామంటే దేవుడు అంటూ ఉంటాం. కాలగతులు అన్నీ కూడా ఆయన వర్షంలో ఉన్నాయి. ఆయన తప్ప ఈ లోకంలో ఉన్న బాధను తొలగించేది కానీ, ఆనందం కలిగించేది వారు ఈ లోకంలో ఏది లేదు పిల్లలు. అది మనం ఒప్పుకోకపోయినా అది సత్యం. పరిశుద్ధ గ్రంథంలో విలువైన మాటలు మనం వింటూ ఉంటాం. అనేకులు తన ఆత్మీయులు కోల్పోయినప్పుడు కానీ, రక్త సంబంధాలు కోల్పోయినప్పుడు కానీ తీరని లోటులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లలు తన తల్లిని కోల్పోయిన ఇస్సాకు కూడా ఇంచుమించు కొన్ని సంవత్సరాలు ఆ బాధను తొలగించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాట్లాడిన మాట ఏంటంటే, తన భార్య అయిన సాటి అయిన సాయం వచ్చిన తర్వాత కొన్ని నాళ్ళ తర్వాత, అంటే వెంటనే రాయబడిన మాటలను బట్టి మరి ఏమంటారు, తన భార్యను పొందుకోగానే ఆ బాధను మర్చిపోవడానికి కాదు పిల్లలు. కొంతకాలానికి అప్పుడు తన తల్లిని బట్టి దుఃఖ నివారణ పొందెను అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లలు. ఆ బాధను తొలగించేది ఏంటంటే, మనకు దేవుడు వారి భాగంలో ఎవరినైనా ఒకరిని అనుగ్రహించో, కొన్ని ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసో, లేకపోతే కాలగతంలో దేవుడికి మాటలను బట్టో, ఆయన చేసే క్రియలను బట్టో ఆ బాధను మనం మర్చిపోతాం పిల్లలు. కష్టమైనప్పుడు ఆ బాధను చూస్తూనే మనం దిగజారిపోతూ ఉంటాం. సంతోషకరమైన వార్తలైనా కానీ నిజంగా కష్టాన్ని గురించి మాటలు మనం మర్చిపోతాం పిల్లలు. ప్రసవ వేదన కలిగినప్పుడు తల్లి చాలా వేదన పొందుకుంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ వేదన మర్చిపోతుంది అంటారు పిల్లలు. వేదన మర్చిపోయిన జీవితకాలం తనకున్న నొప్పులు కానీ, ఆ సిజరింగ్ టైంలో సిజరింగ్ అయిన అంటే ఆ బాధను కానీ కొత్త సంవత్సరాలు కూడా తల్లి స్మరణ తెచ్చుకునే ఉంటుంది. ఆ బాధను తొలగించేది కాదు, కానీ బిడ్డ పుట్టిన విధానం బట్టి నిజంగా బాధను తత్కాలిక ఆశయ సమయంలో తాత్కాలికంగా కష్టం కలిగిన ఆ వేదన నుంచి తన తొలగింపబడినట్టు మనం చూస్తూనే ఉంటాం. మనందరికీ సుపరిచితమైన మాటలు పిల్లలు. చాలా మట్టుకు ఏంటంటే మనం 20 గ్రంథాల గురించి మాటలు మనం చూస్తూ ఉంటాం. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు అంటారు, ప్రలాపిపోవద్దు అంటారు. కానీ లేఖనాలు ఏం చెప్తుందని పిల్లల, యాకోబు చనిపోయినప్పుడు కూడా విస్తారంగా ఎక్కువగా ఏడ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఇజ్రాయేల్ ప్రజలే కాదు, ఐగుప్తులు కూడా గొప్పగా ఏడ్చారు. ఇది ఐగుప్తుకు తీరని లోటు అని పరిణమించిన తీరును మనం వింటూ ఉంటాం కదా. యోసేపు చనిపోయినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అలా మోషే గారు చనిపోయినప్పుడు కూడా ఇంచుమించు 30 దినాలు దుఃఖాన్ని సెలబ్రెంట్గా మనం చూస్తూ ఉంటాం. 20 గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, చనిపోయిన వాళ్ళ గురించి ప్రలాపిపోదంటే అది భక్తిహీనుల గురించి మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను నా ప్రజలు అనుకున్నాను, నా కొరకు బ్రతుకుతారు అనుకున్నాను, నన్ను విడిచి కాదనుకున్నప్పుడు ఏంటంటే వారి గురించి మీరు ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు నా తేలునే 10 మందిని మాట్లాడుతుందంటే ఆ తెగులైనా వేదనైనా నేనే పంపిస్తున్నాను వారి మీదికి, ప్రజల మీదికి. దాన్ని సహించాల్సిందే, దాన్ని భరించాల్సిందే. ఎందుకంటే నాకు ఇష్టాల్సిన బ్రతుకులేదు ప్రపంచం అని తన సమాజం గురించి మాట్లాడుతున్న మాటలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మనం వింటున్న మాటలు ఏంటంటే, అయ్యా మనం దుఃఖపడొద్దు, ప్రలాపించొద్దు, చనిపోయిన వారి గురించి ఏడవద్దు అని అంటూ ఉంటాం. కానీ లేఖనాల్లో కొన్ని పాత నిబంధనలు చూసినా, కొత్త నిబంధనలు చూసినా కొన్ని విలువైన మాటలు ఏంటంటే, మనకు అత్యంత ఆప్తులైతేనే దుఃఖం వస్తుంది, తీరని లోటు వస్తుంది. కానీ కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి ఆ లోటును తొలగించేది మాత్రం దేవుడి పిల్లలు.
ఇందాక చదువుకున్న మాటలు మళ్ళీ చదివినట్లయితే పిల్లలు ఒక మంచి మాట, ఈరోజు కొన్ని మాటలు కొంతసేపు ఆ మాటలు చూసుకుని ఈ కార్యక్రమం ముంచుకున్నాం పిల్లల. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిన అంట పిల్లలు. అతను చూస్తున్నప్పుడంట ఒక గుర్రం కనిపించిందంట. కలర్ ఏమంటున్నాడు? పాండుర వర్ణం అంటారు. పాండుర వర్ణం అంటే కొన్ని బైబిల్లో చూస్తుంటే అంటే ఈ తర్జుమా బైబిల్ కానీ అనుసంధానమైన బైబిల్ చూస్తుంటే అది ప్రేతల కలరు అంటాడు. అంటే ప్రేత అంటే మనిషి చనిపోయినప్పుడు కొంత కాలానికి ఒక కలర్ అంతా కూడా మారిపోతుంది పిల్లలు. మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని విలువైన మాట మనం ఏంటి ఉంటాం. కన్యక తన ఆభరణాలు మార్చిన, అంతేకాదు చిరుతపులి తన రూపాన్ని మార్చుకోగలదా అంటాడు. అదే మార్చుకోగలదంటే అది మార్చుకోగలుగుతుందని క్వశ్చన్ వేసిన తర్వాత నా ప్రజలు కూడా అంతే వారి స్థితిగతుల నుంచి మారరు అని దేవుడు కఠినమైన మాట, బాధతో చెప్పిన మాట మనం వింటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే చిరుతపులి తన రూపును రేఖల్ని మార్చుకోగలుగుతుందా? తన ప్రజలు కూడా తన వైపు తిరగరు అని దేవుడు మాట్లాడుతుంది. ఎప్పటికైనా తన ప్రజలు తిరుగుతారు తన వైపు. ఏమైనా మనం కూడా కొన్నిసార్లు తొలగిపోతూ ఉంటాం. అది మనం ఒప్పుకోకపోయినా కొన్నిసార్లు తిరిగిపోతుంటాం. దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోతూ ఉంటాం. అంటే మన ఆలోచనలు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ, సావాసం దూరమైన స్థితులతో కానీ, ప్రార్థన జీవితంలో కానీ కొన్ని విషయాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. మళ్ళీ దేవుని వైపు తిరుగుతామంటారా? మరి అదే ఇందాక కూషు దేశస్థుడు తన రంగును మార్చుకోలేడు, చిరుతపులి తన మచ్చల్లో మార్చుకునే మాట మనం వింటూ ఉంటాం. అది మార్చుకున్న స్థితి ఎప్పుడు వస్తుందంటే తను చనిపోయినప్పుడు, పూర్తిగా చనిపోయిన తర్వాత. కూషు దేశస్థుడు కూడా నలుపులో రంగులో ఉన్నా చనిపోయినా కొంత కాలానికి ఏమైపోతుందంటే చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బాడీలో ఉన్న కలర్ మారిపోతుంది. దాన్నే పాండురంగ వర్ణాన్ని లోకంలో చాలా విధాలుగా వర్ణించేశారు. ఇంకొక అనుసంధానమైన బైబిల్లో మాట్లాడుతుంటే అది ప్రేత కలర్ అంటాడు, ప్రేత రంగు అంటాడు. అలాంటి రంగు గల ఒక గుర్రము అతనికి కనిపించిందంట. కింది చూడండి పిల్లలు. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు అంట పిల్లలు. ఆ పాండురంగ వర్ణం గల గుర్రం మీద కనబడిన ఆ కలర్ మీద కూర్చున్న గుర్రం మీద కూర్చున్న వారి పేరు అంటున్నాడు మృత్యువు అంటున్నాడు. పాతాళ లోకము వారిని వెంబడించెను అంటున్నారు. గుర్రాన్ని ఎందుకు సాదృశ్యంగా చూస్తున్నాడు పిల్లల? గుర్రంకున్న వేగము అంత ఇంత కాదు. ఆ రోజులలో ఎక్కువగా పరిగెత్తేది ఏదైనా ఉందంటే గుర్రంతోనే పోల్చుకునేవారు. ఆదిమ సంఘంలో ఆ తరుణంలో అంటే మొట్టమొదటి 100 శతాబ్ద కాలంలో ఇంకా గతించిన కొన్ని సంవత్సరాల వరకు మనం గుర్రం గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం. ట్రైన్ కంటే కూడా వేగంగా పరిగెత్తేది ఏదైనా ఉందంటే గుర్రమే అని మాట్లాడుకునేవాళ్ళం. అలాంటి గుర్రాన్ని ప్రతిపాదిస్తూ అది పాండురంగ వర్ణం అన్నాడు. దాని మీద కూర్చున్నవాడు మృత్యు అంటున్నాడు. అతన్ని వెంబడించేది పాతాళం అంటున్నాడు. ఈ 3 విషయాల గురించి ఆలోచిస్తుంటే పాండురంగ వర్ణము ప్రేతలు చనిపోయిన వారి ముఖము మార్పు ఏ రీతిగా అయితే వస్తుందో కొంతకాలానికి మారిపోతుంది, తెల్లవాడిపోతుంది, వాడబారిన చెట్లు చూడండి పిల్లరా. అది ఎంత పచ్చగా ఉన్నా వాడబారిన తర్వాత ఒక రకమైన కలర్లోకి వస్తుంది. చనిపోయిన మనిషి తెల్లగా ఉన్నా, చనిపోక ముందు తెల్లగా ఉన్నా, ఒక నలుపు రంగుకు వచ్చిన చనిపోయిన తర్వాత వారి రూపం అంతా కూడా మారిపోతుంది. చిరుతపులు ఏ రీతిగా మార్చుకోగలడానికి ఆసక్తి ఉన్నా అది మార్చుకోలేకపోతుంది. చనిపోయిన తర్వాత తన చర్మం అంతా కూడా మారిపోతుంది. కూషు దేశస్థు కూడా అతను నలుపైన అతని స్థితి అంతా కూడా భౌతికంగా చనిపోతే శరీరం అంతా మారిపోతుంది. ఒక దేవుని ప్రసంగమైనా కానీ, స్థితిగతులైనా కానీ మనం ఆత్మీయంగా చనిపోతే, మనల్ని మనం తగ్గించుకుని చనిపోతే దేవునికంటూ ఒక సన్నిహితంగా బ్రతకగలుగుతాము. అప్పుడే దేవుని హత్తుకోగలుగుతాము. వారైనా మార్చుకుంటారు కానీ, కన్యకైనా మార్చుకుంటారు కానీ నిన్ను మరవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని హత్తుకొని బ్రతకాలనుకుంటే నువ్వు చంపుకోవాలి. నీలో ఉన్న ఆహారాన్ని కానీ అన్ని కూడా చనిపోయినట్లయితే నా కొరకు నువ్వు బ్రతకగలుగుతావు అని ఒక దేవుడు పశ్చాత్తాప ధోరణితో మాట్లాడిన మాటలు పిల్లలు. ఇక్కడ ఏంటంటే పాండురంగ వర్ణం కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది ప్రేత రంగు అన్నాడు. దాని మీద కూర్చున్నవాడు మృత్యువు అంటున్నాడు. అది ఏంటయ్యా అంటే అది గుర్రం అంటున్నాడు. దాని మీద కూర్చున్నవాడు మృత్యువు. అతను వెంబడించేది ఏంటంటున్నాడు? పాతాళం అంటున్నాడు పిల్లలు. మృత్యువు ఎప్పుడు అతను వెంబడిస్తూనే ఉందంట. అతను గుర్రం మీద ఉన్నాడంటే అతను వేగంగా పరిగెత్తుతుంది అన్నట్టు. ఒక స్థితిలో ఉన్నది కాదు గుర్రం అని. గుర్రం ఒక స్థితిలో ఒక దగ్గర ఉంది కాదు. అది ఎక్కడ పడితే కూడా అక్కడికి వెళ్ళగల సామర్థ్యం ఉందని, వేగంగా పరిగెత్తగలుగుతుందని. దాని మీద కూర్చున్నవాడు మృత్యువు అంటున్నాడు పిల్లలు. మృత్యువు ఎప్పుడు కూడా పిల్లల మనకు తెలిసి రాదు అనే విషయం మనకు అర్థమవ్వాలి పిల్లలు. మృత్యువు మనకు తెలిసి రాదు. అది ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ జరిగింది ఫ్యూచర్లోనండి. మనం అప్పుడప్పుడు న్యూస్ మీడియా చూసినా, మనం గూగుల్ చేసినా కానీ కొన్ని క్షణాల్లో కొన్ని మృత్యువాత పడ్డట్టు కనబడుతుంది. కొన్ని వేల మంది, కొన్ని లక్షల్లో మన సంఖ్యలు చూస్తుంటాం. పుట్టేవారు ఎంత ఉన్నో దానికంటే ఎక్కువగా చనిపోయేవారు కూడా మనం చూస్తూనే ఉంటాం పిల్లలు. అయ్యా ఇక్కడ చనిపోయింది కదా, మరి అక్కడ ఎలా చనిపోతున్నారంటే దానికంటూ ఒక పరిధి లేదు పిల్లలు. ఎక్కడైనా కూడా మృత్యువాన్ని బంధించేస్తుంది.
ఆ మృత్యువు వేగంగా పరిగెత్తగలుగుతుంది, గుర్రం కంటే వేగంగా పరిగెత్తగలదు. అందుకని మనకు అర్థమయ్యే రీతిలో వర్ణించి చెప్తున్న మాట ఏంటంటే, దాని మీద కూర్చున్నవాడు మృత్యువు, అతని వెనకాలం ఏంటంట పాతాళము అంటున్నాడు. పాతాళం అతను వెంబడిస్తూనే ఉంటుందంట పిల్లలు. ఇప్పుడు మృత్యువు అది వెంబడిస్తూనే ఉంది. ఎవరిని వెంబడిస్తుంది? ఎవరిని వెంబడిస్తుంది? చనిపోయే వారిని మృత్యు వెంబడిస్తుంది. గుర్రం మీద పరిగెత్తుకుంటూ వెళుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మృత్యు వెనకాల ఉంది పాతాళం పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం సరిగ్గా మనసు కూడా పెట్టాం. చేపలు పట్టే వారిని చూసారు పిల్లలు. అతను వల వేయడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు బుట్టి కూడా ఉంటుంది. తన బుట్టి కూడా దగ్గర పెట్టుకుంటాడు. వల వేసిన తర్వాత మంచి వాటిని మనం చూస్తూ ఉంటాం. మంచి వాటిని తన బుట్టలో వేసుకుంటాడు, చెడ్డ వాటిని పడేసుకుంటాడు. అంటే వల వేయడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు ఏముండాలి? బుట్ట కూడా ఉండాలి. ఈ మృత్యు కూడా ఏంటంటే పిల్లరా, అది వేగంగా పరిగెత్తుతుంది. అది వెళ్ళినప్పుడు ఎవరైతే దాన్ని వశం అవుతున్నారో దాన్ని తీసి ఎక్కడికి పంపిస్తుంది అన్నట్టు? పాతాళానికి పంపిస్తున్నాడు. అంటే పాతాళం ఎవరి వశంలో ఉంటుంది అంటే ఎవరు ఉండబోతున్నారు అక్కడికి? చనిపోయిన వారు పాతాళంలో ఉండబోతున్నారు. ఇది వేగంగా పరిగెత్తుతుంది. గుర్రాన్ని చూపించేసడానికి ఇప్పుడు గుర్రాలన్నీ కూడా మన ముందు తీసుకొచ్చేసి అది ఏది వేగంగా పరిగెత్తుందని గుర్రాల గురించి ఆలోచించాల్సిన ఆ సందర్భం కానే కాదని. అది పాండురంగ వర్ణం, అది ప్రేత రకమైన కలరు. దాని మీద ఉన్నవాడు మృత్యువు. అది మృత్యువు వెంబడిస్తున్న తరుణంలో దాని వెంటే ఉన్నది ఏంటంటే పాతాళ లోకము అంటున్న పిల్లలు. ఈ లోకంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు కొన్ని విషయాలు చూడండి పిల్లలు. గతించిన దినాల్లో కొన్ని ఎగ్జామ్స్లో మనం రిజల్ట్ మనం చూస్తాం. అన్నీ మనం ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే పిల్లల దేవుడి మీదకే తోసేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు చాలా మట్టుకు మనమైనా లోకంలో ఉన్నవారైనా దేవుడి మీదకే తోసేస్తున్నాం. ఒక అమ్మాయి ఈ మధ్య కాలంలో అనుకోని రీతిగా కొద్ది షాంపూ వాడేసిందంట. అబ్బాయి అది ఏదో అనుకున్న షాంపూ వాడేసిందంటే చాలా మటుకు జుట్టు ఊడిపోయిందంట పిల్లలు. జుట్టు ఊడిపోయింది. ఈ జుట్టుతో నేను ఎలా వెళ్ళాలి సమాజానికి, నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలని రాత్రికి రాత్రి చనిపోయాడు పిల్లలు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మనం ఏంటంటే ఎన్ని మాటలు వచ్చినా ఏది జరిగినా అయ్యా ఇలా జరిగిందంటే వాస్తవికని ప్రాణం మాత్రం అంటే మన దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదండి అని అంటూ ఉంటాం. అంతే కదండి పిల్లలు. కొన్ని విషయాలు మనం ఆలోచనలకు తీసుకెళ్ళాలి. మన ఆలోచన కూడా మొదలు పెట్టాలి పిల్లలు. వాడు బార్బర్ షాప్లో ఉన్నప్పుడు చిన్న పిల్లడు 10th క్లాస్ కూడా అవ్వలేదు, ఇంకా 8th క్లాస్ ఏమో చదువుతున్నాడు, 8th 7th క్లాస్ చదువుతున్నాడు. బార్బర్ షాప్లో ఉన్నప్పుడు కట్టింగ్ సరిగ్గా చేయడమే వచ్చి బాగా ఎక్కువగా కత్తిరించేసారని తల్లిదండ్రులకు చెప్పకుండా సూసైడ్ చేసుకున్నాడు పిల్లలు. ఇది కూడా దేవుని చేతుల్లోనే ఉందంటారు మీరు అనండి. మీరు కొన్ని విషయాలు చూడండి పిల్లలు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కానీ, ట్రైన్ల దగ్గర కానీ, రైల్వే ట్రాక్ మీద కానీ కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా దేవుని చిత్తాల మీద తోసేస్తూ ఉంటాం. మృత్యువు వారిని వెంబడిస్తూనే ఉంటుంది. ఎవరు దక్కుతురా అని, తనకు ఎవరు చిక్కుతారా అని అది వెంబడిస్తూనే ఉంటుంది పిల్లలు. దానికి చిక్కిన వారిని వెంటనే తీసుకొని ఎక్కడ పంపించేస్తుంది? పాతాళంలోకి పంపిస్తుంది. అన్నీ కూడా దేవుని మీద తోసేయద్దు. దేవుడు అనుకుంటాడు ఏంటంటే పిల్లరా, మనం బ్రతకాలనుకుంటాడు, మనం సంతోషంగా ఉండాలనుకుంటాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను అంటాడు పిల్లలు. మనం బ్రతకాలనుకుంటాడు దేవుడు, సుఖంగా ఉండాలనుకుంటాడు, లోకంలో తన కొరకు బ్రతకాలనుకుంటాడు. కానీ కొంతకాలంలో అంటే కొన్ని సజీవంగా మనం చూసిన విషయాలు ఏంటంటే, సాక్ష్యాలు ఏంటంటే, వారికి ఆయుష్ నిండకన్నా ముందే ఈ లోకంలో కలిసిపోయేవారు చాలా మంది ఉంటారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు కానీ, అంత వేధింపులు చదువుకునే వారు కానీ, లోకంలో ఏదైనా రిజల్ట్ సరిగా రాలేదని కానీ, అప్పుల బాధలు తీర్చుకోలేక కానీ, ఇంట్లో ఊరేసుకునే విషయాలు కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఇవన్నీ చూసిన దాని పరమార్థం ఏంటంటే పిల్లలు, అయ్యా ఏదేమైనా కానీ అది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది, దేవుని చేతిలోనే అది స్వాధీనాలు ఉన్నాయంటారు పిల్లలు. అన్నీ అలా ఉండవు పిల్లలు. దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు పిల్లలు. స్కూల్లో టీచింగ్ చెప్తున్నప్పుడు పిల్లల అందరికీ ఒకే బోధ ఉంటుంది. తీసుకునేవారు దాని విధానంలోనే మార్పు ఉంటుంది. దేవుడు అందరికి ఒక ఆయుష్ని ఇచ్చేస్తాడు. కానీ ఆయుష్ను సరైన రీతిలో మనం వినియోగించుకుంటున్నాం, ఎలా బ్రతుకుతున్నామనే ప్రాధాన్యమే పిల్లలు. ఈ లోకంలో చాలా విషయాలు పిల్లలు పరిశుద్ధత ఉంటుంది. లోకల విషయం మనం ఆలోచిస్తూ ఉంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకని జీవితాల్లో పిల్లల కొద్దిగా కష్టం వచ్చినా కానీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆ మృత్యువు చేజిక్కించుకొని పాతాళ లోకాలకి పంపించేస్తున్నారు పిల్లలు. మరణం వేగంగా వస్తుంది పిల్లలు. అలా వేగంగా వచ్చినప్పుడు పిల్లల కొన్ని పరిస్థితులను చూస్తుంటే ఆశ్చర్యపనిపిస్తుంది. యెషయా గ్రంథంలో భక్తుడు ముందుగానే రాస్తున్నాడు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లలు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులు, ఘోష చేయవారును, హర్షించు వారును పడిపోదులు అంటే పిల్లలు. చాలా మటుకు చూడండి పిల్లలు, అందులో గొప్ప చిన్న తేడా లేదు పిల్లలు. చాలా మటుకు అర్ధాంతరంగానే నిండు వయసులో చనిపోయిన వారు చాలా అరుదుగా ఉంటారు పిల్లలు.
ఏ బాధ కొద్ది బాధ తగిలితే చాలు ఆ కష్టాన్ని జీర్ణించుకోలేక చాలా మటుకు నష్టంలోకి వెళ్ళిపోయిన వారు ఉంటారు. అందులో పెద్ద చిన్న లేరంట. గనులు కానీ గనులైన వారు నిరాహారులు ఉన్నారు, సామాన్యులు పోష చేయి వారును హర్షించు వారును దానిలో పడిపోతున్నారు. గొప్పగా మాట్లాడుతున్నా సామాన్యులైన కానీ ఉన్నారు, ధనవంతులు కూడా ఉన్నారు. అందులో ఏమంటున్నారు పిల్లగా పోష చేయి వారు ఉన్నారు, కానీ తమను తాను పొగుడుకుని వారు ఉన్నారు. అలాంటి వారు అందరూ కూడా పాతలలో పడిపోతున్నారు. అందుచేత ఏమంటున్నాడు, పాతలం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుస్తున్నాడు. పిల్లలు మీరు ఎప్పటికైనా వచ్చేవారని నోరు తెరుస్తున్నారు. పిల్లలు నోరు ఎప్పుడు గొప్పగా తెరుస్తాం. పిల్లలు నోరు ఎప్పుడు మనం గొప్పగా తెరుస్తాం, పెద్దగా తెరుస్తాం. మనం తినేటప్పుడే మామూలుగానే తింటాం. పిల్లలు ఎప్పుడు పెద్దగా తెరుస్తాం. పిల్లలు మామూలు అందరూ ఉన్నారు అనుకోండి, పిల్లలు మెల్లిగానే తింటాం, చిన్న చిన్నగానే తింటాం. ఎప్పుడు పెద్దగా తెలుస్తాం, మనకి ఇష్టమైన వంట ఉన్నప్పుడు, త్వరగా వెళ్ళాల్సినప్పుడు, మనకు నచ్చింది ఉన్నప్పుడు, అది ఎవరు లేనప్పుడు, అది తొందరగా తినేయాలనుకున్నప్పుడు పెద్దగా తెలిసి మరి పెద్దది పెట్టేసుకుంటాం. పిల్లలు అందరూ ఉన్నారు అనుకోండి, ఏమనుకుంటారో చిన్న చిన్నగా తింటాం, మెల్లిగానే తింటాం. పిల్లలు ఇది పాతలో అంటే గొప్పగా ఆశ పెట్టుకుందన్న పిల్లలు. వీళ్ళు ఎప్పటికైనా మీరు నా దగ్గరికి రావాల్సిన వారని గొప్పగా ఆశ పెట్టుకుందన్న పిల్లలు. లోకంలోకి మరణాలు చూడండి పిల్లలు. ఈ మధ్య కాలంలో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు కూడా తెలియదు పిల్లలు. ఇందాక చదువుకున్న మాటను అలాగే వచ్చుకున్న పిల్లలు, ప్రకటన మాట, అలాగే యెషయా గ్రంథంలో ఇంకో మాట చూద్దాం పిల్లలు. 12వ అధ్యాయం 14వ అధ్యాయం 9వ వచనం. 14వ అధ్యాయం 9వ వచనం. నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతలము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది అన్న పిల్లలు. ఎన్నో హర్షాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మనం చూస్తూ ఉంటాం పిల్లల జీవితంలో. ఒక్క మాట ఓటమిని అంగీకరించలేక చనిపోయిన రాజకీయ నాయకులు మనం చూసాం పిల్లలు. ఎంతో మంది చూసాం పిల్లలు. గొప్పగా బ్రతికిన జయలలిత గారు కూడా మనకు బాగా తెలుసు పిల్లలు. అలా చనిపోయిన వారి గురించి గొప్పగా మాట్లాడిన వారు హర్షించేవారు, వాగ్దానాలు చేసేవారు. అలాంటి వారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం చూస్తే గొప్పగా ఆశ పెట్టుకుని ఉందంట. అది నోరు తెరిచి పాత్రలను స్వీకరించేస్తుంది, అంతే కదంట. అక్కడ మాట్లాడిన పిల్లలు కింద ప్రాంతాలము నీ విషయమే కలవరపడుచున్నది, అది నిన్ను చూసి ప్రేతల్ని రేపుచుందంట. అక్కడ ఉన్నవారిని చెప్తుంది వచ్చేస్తున్నాడు అయ్యా వచ్చేస్తున్నాడని. అక్కడ ఉన్న వారిని ప్రేతల్ని రేపుచుందంట పిల్లలు. ఏంటి పాతలం పిల్లలు. ఇందాక చదువుకున్న మాట మళ్ళీ చదువు పిల్లలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. అప్పుడు నేను చూడగా పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గం వలను, కరువు వలను, మరణం వలను, భూమిలో నుండి క్రూర మృగముల వలను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడేను అని పిల్లలు. మళ్ళీ ఇంత కింది భాగాన్ని మళ్ళీ చదువుతుంటే ఒక మంచి మాట మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపడానికి అని పిల్లలు. అప్పుడప్పుడు కరువులు వస్తూ ఉంటాయి, ఖడ్గాలు వస్తూ ఉంటాయి, ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటే ఆ మధ్య కాలంలో చూస్తారు పిల్లలు. కొన్ని మాటలు ఏంటంటే ఇది దేవుని వల్లనే కలిగింది కరోనా అని అన్నారు, అంతే కదండి పిల్లలు. కొంతమంది ఏమన్నా ఇది చైనా వల్లనే కలిగింది అన్నారు. అది అందరికీ స్ప్రెడ్ అయి రావడానికి చాలా ప్రయత్నాలు వాళ్ళు చేసినట్టుగా మనం చూసాం పిల్లలు. కొన్ని వీడియోలు కూడా మనం చూసాం. దాంట్లో ఉన్న అంటే మనం ఆ మాస్క్ ద్వారానే వస్తుందని మాస్క్ పెట్టుకునేవారు. కావాలని దాన్ని తుమ్మినప్పుడు కానీ దాని యొక్క రావాలి ఎక్కడైతే పడుతున్నాయో అది క్రిములు రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు బస్సుల్లోనూ ఆ వీల్స్ పైన అంతటా కూడా వాళ్ళు కావాలని దాన్ని తాకించినట్టుగా కూడా మనం చూసాం పిల్లలు. మనం ఏమనుకున్నాం దేవుని వల్లనే వచ్చేసినప్పుడు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఆ మాట పిల్లలు ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగం వలన, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం అధికారం వారికి ఇవ్వబడేను అంటారు పిల్లలు. దేవుడే చంపుతున్నాడు అనుకోండి పిల్లలు. ఒకరిని మృగంని పంపించి చంపు అని చెప్తాడు పిల్లలు. దేవునికి వ్యతిరేకమైన సమాజాన్ని మనం చూసాం కొన్ని పాత నిబంధనల గ్రంథంలో. ఎప్పుడైతే తన పాముల్ని పంపి మరి ఆ సంహరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ చూసాం కదా పిల్లలు. ఎప్పుడైతే తెగులు మన వారికి మధ్యలోకి వచ్చినట్టుగా చూసాం. ఆ సంచరిస్తున్న కాలంలో ఎక్కువ తాపకరమైన సర్పంలో వచ్చి వారిని కాటేసినట్టుగా మనం చూసాం. ఎప్పుడు దేవుని సమాజానికి దేవునికి వ్యతిరేకమైనప్పుడు, దేవుని క్రియల్ని అర్థం చేసుకున్నప్పుడు. అలాంటి సందర్భంలో మన భూమి దాతను అభిరాముల బృందాన్ని ఏ రీతిగా, కోరావు బృందాన్ని ఏ రీతిగా భూమి నెరవేర్చి వెళ్ళిందో మనకు బాగా తెలుసు. కానీ ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటనని దేవుడి మీద తోసేయడానికి వీలు లేదనే విషయం మనకు అర్థం అవ్వాలి పిల్లలు. అప్పుడు చూడండి పిల్లలు వేగంగా వెళ్ళి గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన సందర్భం అనుకుంటారు. నువ్వు నేనైనా మన కుమారులకు చావాలని కానీ మన కుటుంబంలో ఎవరైనా కావాలని మనం కోరుకుంటాం పిల్లలు. మనం వెంటనే ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు అనుకుంటాడు. మనం చనిపోయిన వాళ్ళని చూస్తూ వెంటనే అన్నమాట ఏంటంటే
అయ్యా ఇది దేవుడే కావాలనుకున్నాడు. అది దేవుని చిత్తంలో కాదు పిల్లలు. మన తప్పిదాల వల్ల, మన కొన్ని అనాలోచితల వల్ల, మన నెగ్లిజెన్స్ వల్ల కొన్ని జరుగుతూనే ఉంటాయి. దాన్ని దేవుడి మీద తోసేయడం అది సబబు కానే కాదు పిల్లలు. అపవాది అందుకనే ఎబ్రీ రాసిన పత్రికలో మంచి మాట మాట్లాడుతున్నారు చూడ పిల్లలు. 2వ అధ్యాయం 14-15 చూస్తున్నారు పిల్లలు. 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని. ఇక్కడ మరణం యొక్క బలము ఒకరికి ఉందంట పిల్లలు. మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని అంటారు పిల్లలు. మరణం యొక్క బలం ఎవరికి ఉందండి? ఇప్పుడు అపవాదికి ఉందంట పిల్లలు. అది అందుకనే మృత్యువులాగా, అంటే గుర్రం మీద కూర్చుండి, పాండురంగ వర్ణం గల గుర్రం మీద కూర్చుండి అది వేగంగా వస్తుంది. అది దాని పేరు మృత్యువు అన్నాడు. దాని వెనకాల వెంబడిస్తుంది ఏంటంటే అంటే పాతాళం అంటారు. దాని వానికి చిక్కిన ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చేసి పాతాళానికి పంపించేస్తూనే ఉంది. అది వచ్చిన ప్రతి వారిని చూస్తూ పాతాళము గొప్పగా నోరు తెలుస్తుందంట. ఇంకా రండయ్య అది మీ కొరకే ఈ లోకం ఉన్నట్టుగా అది ఆశతో ఎదురు చూస్తుందంట. అంతేకాదు అలా వస్తున్న వారిని చూసి పాతాళము ప్రేతల్ని రేపుతుందంట. అయ్యో వాడు గొప్పగా బ్రతుకుతాడు అనుకున్నాడు కానీ దేవుడు ఉంటాడు అనుకున్నాడు కానీ అయ్యా పడిపోయాడు, అయ్యా రా నీకోసం వచ్చేసింది పాతాళమని వాడిని ఆశతో పిలిచేస్తున్నాడు పిల్లలు. అదేంటంటే దేవుడు ఖడ్గం వల్లైనను, కరువు వల్లైనను, క్రూర మృగం వల్లైనను, మరణం వల్లైనను ఇలా చంపడానికి ఒకరికి అధికారం వచ్చిందంట. అది ఏమయ్యా అంటే మరణము బలము గలవాడిని అంటున్నాడు. అదే అపవాదిని అంటున్నాడు పిల్లలు. అపవాదికి అవకాశం ఇస్తే పిల్లల అది దేవుడు చంపడానికి అపవాది కూడా వాడిని చంపదు పిల్లలు. ఆ ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. ఒక మాట చూద్దాం, మంచిగా మాట అర్థం అవడానికి యోహాను సువార్తలో మంచి మాట మాట్లాడతారు పిల్లలు. పౌలు గారు యోహాను గారు మాట మాట్లాడుతూ ఉంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేది గనుక అంటున్న పిల్లలు. ఆలోచన పుట్టించింది ఎవరు? అపవాది పుట్టించిందట. ఏమని ఆలోచన ఏమని పుట్టించిందట అపవాది? మనకు తెలుసుదండి. మనకు ఫస్ట్ ఎవరైనా వచ్చినప్పుడన్నా చెప్పండి. అలా అంటారు ఇంకా మీరు వాక్యంలో మీరు బాగా బలపడాలి, ఇప్పుడు ఇది తీసుకునేటట్టుగా లేరు అని అనుకుంటున్నారు వాళ్ళు. మీరు బాగా ప్రావీణ్యులు, అన్ని విషయంలో ప్రావీణ్యులు. మన దగ్గర చెప్పకపోయినా ఎవరైనా వచ్చినప్పుడన్నా చెప్పాల్సిందే కదా కొన్ని విషయాలు. వాళ్ళకి అర్థమయ్యేదంటే ఇంక ఏమీ తెలియదు అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇక్కడైతే అపవాది అతను ముందుగానే ఆలోచన పుట్టించిందంట. ఇప్పుడు దేవునితో ఉన్నాను, అపవాదికి చోటు ఇవ్వడాన్ని బట్టి ఆలోచనలు ఎవరు పుట్టిస్తున్నారు అతని హృదయంలో? అపవాది పుట్టించేస్తున్నాను. ప్రభుని వెంబడిస్తున్నావు కదా, ప్రభు నువ్వు అప్పగించేసి అనే ఆలోచన పుట్టించేస్తుంది. మన కూడా పిల్లలు అపవాది మనల్ని చంపదు, దానికి అధికారం లేదు. మరణ బలం ఎందుకు ఇచ్చినట్టే ఆలోచన పుట్టించే వరకు దానికి ఆస్కారం ఉంది. ఆలోచన పుట్టించేది దాను. అయ్యా నాకు వచ్చే ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకోవాలి, త్వరగా వచ్చేసాయి. నిన్ను ఎవరు కాదన్నారు, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, వారే నిన్ను కాదన్న తర్వాత నువ్వు బ్రతికి శూన్యము, వచ్చే అని ఆ ఆలోచన పుట్టించేది అపవాది పిల్లలు. చిన్న ఆలోచన చూడండి పిల్లలు. ఒక వెంట్రుకలు ఊడిపోయాయని వాడు బార్బర్ షాప్లో కట్టింగ్ ఎక్కువగా కట్ చేశాడని, పరీక్షలో మార్కులు రాలేవని, రిజల్ట్స్ సరిగా రాలేదని, నాకు జాబ్ రాలేదని, నేను గ్రూప్ క్వాలిఫై అవ్వలేదని, ఇలాంటి మరణాలు మనం రేరుగా చూస్తూ ఉంటాం. అది చూస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యాక్సిడెంట్లో చనిపోయిన మరణాలు కూడా చూడండి పిల్లలు. అది దేవుని చిత్తంలో కనుక ఉంటుంటే పిల్లలు గతించిన నిన్నటి దినాల పిల్లలు నేపాల్ ఒక ఫ్లైట్ క్రాష్ అయింది పిల్లలు. చాలా మటుకు చనిపోయారు, అంటే 19 మంది ఉన్న చనిపోయారు. కానీ పైలట్ ఏంటంటే పిల్లల అతనికి చాలా వాళ్ళు విరిగిపోయినా ఒక్కడు మాత్రం ఆ పైలట్లో అందులో నుంచి ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చేసారు పిల్లలు. ఆలోచన పుట్టించేది ఈ లోకంలో పిల్లలు యాక్సిడెంట్ చేసి మరి చంపేవారు మనుషులు, దుర్మార్గమైన మనుషుల ఆలోచన మనం చూస్తూ ఉంటాం. ఒకరిని హత్య చేసి చంపేవారు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారికి అనుకోడు పిల్లలు, నువ్వు వారిని చంపయ్యా వెళ్ళి అని దేవుడు ఆలోచన పుట్టించడం. అపవాది దేవునికి కనుక మనకు చోటు ఇవ్వకపోతే అపవాది వారిని వశం చేసుకుని ఆలోచన పుట్టించి మరి వారిని చంపేలా చేస్తుంది. నువ్వు వారిని చంపు, వారి దగ్గర ఉన్న ధనాన్ని పొందుకు, నువ్వు వారిని చంపు, వారిని ఆస్తిని దక్కించుకో, నువ్వు వారిని చంపు, నువ్వు నీకు ఆశించింది ఏదో, నీకు అభ్యంతరంగా ఉన్నది ఏదో నువ్వు సమానంగా చేసుకోని అనుకుంటారు. నచ్చిన లోకంలో చూస్తున్న పిల్లలు, నచ్చిన అమ్మాయి కోసం ఎన్నో సూసైడ్ కానీ మర్డర్ అటెంప్ట్ మనం ఎన్నో చూస్తున్న పిల్లలు. ఇది దేవుని యొక్క ప్రణాళికలు మనం తీసుకొని రావద్దు పిల్లలు. అపవాది వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది పిల్లలు. దాని మీద కూర్చున్నవాడు మృత్యు పిల్లలు. వాడిని ఎన్ని ఆగినా కానీ పిల్లలు మరణాలు మాత్రం ఆగవు పిల్లలు. అది వేగంగా వస్తుంది. అది నచ్చిన వాడిని వెంటనే దానికి వాడికి దొరికిన వాడిని తీసుకుని వెంటనే గుట్టలు వేసుకున్నట్టుగా ఆ పాతలకి పంపించేస్తున్నారు. ఆ పాతలం ఆశతో ఎదురు చూస్తుంది, ఎవరు వస్తారా మృంగుదామని. నిన్ను చూసి ప్రేతల్ని రేపుతూనే ఉన్నట్టు, వాడు వచ్చేస్తున్నాడయ్యా,
తను వచ్చేస్తుంది అని. కానీ మరి దీనికి పరిష్కారం అంటే ఏదైనా ఉందంటారు పిల్లలు? మరి అలా ఆలోచిస్తుంటే పిల్లలు మనకు ఒక విషయం పాత నిబంధనలు మనకు ఒకటి గొప్పగా అర్థమైపోవాలి. అయ్యా ఈ ద్వార బంధకాల మీద ఒక గుర్తుని పెట్టుకోమన్నాడు, గొర్రెపిల్ల రక్తాన్ని పెట్టుకోమన్నాడు. అంతేకాదు ఆ స్త్రీ కూడా ఒక మంచి మాట మాట్లాడుతుంటాడు, ఈ దారాన్ని ఆ కిటికీలకు కట్టుకోమంటాడు. సమానదూత వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, దాన్ని దాటిపోవును అంటాడు పిల్లలు. ఆ సందర్భం వేరైనా కానీ అది ఎంతవరకు సంభవం అంటే అది ఇంట్లో ఉన్నంత వరకే మనల్ని కాపాడుతుంది. ఇంటికి బయటికి వస్తూ ఉంటే ఏమైపోతుందంట, మరణం అతన్ని పొంగిపోతుంది. ఎప్పుడైతే మనం తప్పు చేసినా పాపం చేసినా కానీ మనం ఎలా ఉంటుందంటే మన స్థితి, పాపము మన వాకిటే పొంచి ఉంటుందంట పిల్లలు. దానికి అవకాశం ఇచ్చేసామనుకోండి, మనల్ని అందరూ కూడా ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేస్తూనే ఉంటుంది. ఇలా బ్రతుకు, ఇలా చేయి, ఇలా చేయాలి. అపవాదికి అవకాశం ఇచ్చేసారు కాబట్టి యూదా యొక్క ఆలోచనలు కూడా మారిపోయి సాక్షాత్ పరమాత్ముని యొక్క కుమారుణ్ణి అప్పగించడానికి సిద్ధపడిపోయారు పిల్లలు. అలా నువ్వు చనిపోవాలి కూడా ప్రేరేపించింది ప్రభు యొక్క ఆత్మ కాదు పిల్లలు. యూదా ప్రభుని ఏదో అప్పగించేసావు, ఇక నువ్వు చనిపో, నీ బ్రతుకు పరిష్కారం దొరికిందని ప్రభు యొక్క ఆత్మ కానే కాదు పిల్లలు. సాతానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి బ్రతుకు తెలియని శూన్యము, ఇలాంటి వాడిని నేను చంపేస్తానని తట్టుకోలేక ఆ రూపాన్ని దేవాలయంలో పడేసి మరి ఉరి వేసుకొని చనిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆదిగా ప్రేరేపిస్తుంది అంటారు పిల్లలు. పాపిని సైతం మార్చడానికి దీని యొక్క ఆత్మ ప్రేరేపిస్తున్నారు పిల్లలు. మనల్ని తగ్గించుకోవడానికి ప్రేరేపిస్తుంది. మనం ప్రార్థించినప్పుడు కన్నీటితో ఇంకా ఆయన సన్నిధిని రోజడానికి మనం ప్రేరేపిస్తుంది పిల్లలు. మరి ఇది మృత్యు వేగంగా వస్తుంది కదా, అది దాని మరణాన్ని మనం లొంగిపరుచుకుంటుంది కదా, మన మరణం యొక్క ఆలోచనని కూడా మనల్ని మ్యానిపులేట్ చేసి మనం సంహరించే ప్రయత్నం చేస్తుంది కదా. మరి దాని నుంచి తప్పించుకునే మార్గం లేదంటే ఒక మంచి మాట, బాగా తెలిసిన మాట, సుపరిచితమైన మాట, ఆ మాట చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం పిల్లలు. ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేనమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు పిల్లలు. మృత్యువు వేగంగా వస్తుంది, గుర్రం మీద వేగంగా వస్తుంది, దాని పేరు మృత్యు అన్నాడు. అతన్ని వెంబడించేది ఏంటయ్యా అంటే పాతాళం అన్నాడు. ఎవరు దక్కుతారని అది తిరుగుతూనే ఉంది ప్రపంచం అంతా. దొరికినవన్నీ వారిని మరణించేలా చేస్తుంది, ఆలోచనని కూడా ఆ రీతిగా తీసుకొని వస్తుంది. దొరికిన వెంటనే పాతాళానికి పంపించేస్తున్నారు పిల్లలు. ఆ పాతాళానికి వెళ్లకుండా మన ఆపదేదన ఉందంటే దాని సంఘము అంటున్నాడు. దాని ఎదుట పాతాళం యొక్క ద్వారము సైతము దాని ఎదుట నిలువ నేరము అంటున్నాడు. పాతాళము అతని వెంబడించిన, అందుకు వెళ్ళాలని ఆశతో అది ఎదురు చూసినా, నోరు తెరిచి అపరిమితంగా మన కొరకు ఎదురు చూసినా కానీ, మన ప్రేతలను రేపినా కానీ దాని దగ్గరకు వెళ్లకుండా దాని ద్వారాలు సైతము, పాతాళం యొక్క ద్వారాలు సైతం, అది నోరు సైతము, పాతాళం యొక్క ద్వారాలు సైతము సంఘం ఎదుట నిలువ నేరము అంటున్నాడు పిల్లలు. ఇంత ఇదే మాట ఇది మనసులో ఉంచుకొని ప్రకటన గ్రంథం అద్భుతమైన మాట, మనకు బాగా సుపరిచితమైన మాట. 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం పిల్లలు. అంతటా ఇప్పటి నుండి అంటున్నాడు. ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి పిల్లల? సంఘంలో ఒక ఆత్మ రక్షింపబడి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, సంఘంలో కట్టబడిన తర్వాత ప్రభు యొక్క రక్తంలో కడగబడి దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్క విశ్వాసి గురించి ఆయన చెప్తున్న స్టేట్మెంట్ అంటే ఇప్పటి నుంచి ప్రభులో రక్షణ పొందిన ప్రతి ఒక్క కుటుంబం గురించి ఇప్పటి నుంచి అయ్యా నీ జీవితం, శేష జీవితం అంతా కూడా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అంటున్నాడు పిల్లల. ప్రభువులో మృత్యుని పొందితే మీరు ధన్యులు అయ్యా అంటున్నారు. ఎందుకంటే ఆయన గొర్రె పిల్లల రక్తంలో మీరు కడగబడిన వారు. మీ కొరకు పాతాళం అపరిమితంగా ఆశతో ఉండేది ఒకప్పుడు, అది దాన్ని కాదనుకొని ప్రభు కొరకు బ్రతికి ప్రభులో రక్షణలోకి వచ్చిన తర్వాత సంఘంలో మీరు ఉంటున్నారు. ఒక ఇంటిలో ఉన్నప్పుడు సమరదూత ఏ రీతి దాటిపోయిందో, సంఘంలో ఉంటే చనిపోయినను వాడు బ్రతుకును అనే మాటలు మన మనసులో పెంచుకుంటాం. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు అంట పిల్లలు. మృత్యు అందరినీ గమనించలేదు పిల్లలు. ఈ లోకంలో మామూలు శరీర రకమైన సంబంధమైన మృత్యు వచ్చినా, ఒకవేళ ప్రభువులో మన జీవితాలు కట్టుకుంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, అయ్యా నేను లోకంలో బ్రతికినప్పుడు నేను నిత్యత్వంలో ఉంటానో లేదా అని నిరీక్షణ నాకు లేదయ్యా, ఆ మరణం నాకు మీదకి వచ్చేదని నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడు ప్రభువులో ఉన్నాను, ఒక సంఘంలో ఉన్నాను, ఒక ఇంటిలో ఉన్నాను, ప్రభువుని సొంత రక్షకుడు నేను అంగీకరించేశాను, రక్తంలో కడగబడ్డాను. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నేను చనిపోయినా కానీ ప్రభువులనే చనిపోయినట్లయితే ఇప్పటి నుంచి వారు ధన్యులయ్యా. ఎందుకంటే ప్రభు వారికంటూ ఒక నిత్యత్వాన్ని స్థిరపరుస్తున్నాడు. అక్కడికి వెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే దాని ఎదుట పాతాళం నన్ను బంధించడానికి ప్రయత్నం చేసిన
ఆయన ఈ పాతాళం కూడా ఆయన బంధింపని నేరం అనే విషయం మనకు ఉంటే పాతాళంలో 2 కోవలు మనకు అర్థమవుతుంటాయి. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఏమంటే, ఎప్పుడైతే ప్రభులో రక్షణ పొంది సంఘాలకు వస్తున్నామో, నీతిగా విశ్వాసాన్ని కాపాడుకొని తుదమట్టు అంతవరకు సహించి బ్రతుకుతున్నారో వారిని పాతాళం బంధించని నేరదు. వారికంటూ ఒక మార్గం ఉంది, అదే నెమ్మది పొందే స్థలం అన్నాడు. వారు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ వారు విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు. వారి క్రియల్ని బట్టి, దేవుళ్ళు మనం జరిగించిన క్రియల్ని బట్టి, వారి నీతి క్రియలను బట్టి, వారి తల్లి గారు ఎంత యథార్థంగా బ్రతికేశారో, వారు ఎంత ధర్మకార్యాలు చేశారో వాటిని స్మరణ తెచ్చుకుంటేనే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వారు ఎక్కడ ఉండబోతున్నారు అనే విషయం. అలాంటి వారి గురించి చెప్తున్నారు, మీరు ధన్యులు. ఇక్కడ నుంచి ఎవరు చనిపోయినా కానీ మీరు ధన్యులు. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసం గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇక్కడ నుంచి లోకంలో ఉంటే మరణము మిమ్మల్ని వెంబడించేస్తున్నాం. ద్వారం దగ్గరే పాపం పొంచి ఉంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం అన్న, అది పొంచే ఉంది. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు మందలోకి రావాలన్న. ఇదొక మంచి మాట కదా, గతించిన దినాన మందలో ఉండాలి. ఇప్పుడు గొర్రెలన్నీ ఎక్కడ ఉండాలి? మందలో. అందుకని బయట ఉన్న అందరూ అదే చెప్తుంటారు, సోఫాలో కూర్చోవద్దు, మీరు లోపలికి రావాలని. అందుకని కదా పిల్లలు, మందలో మనం ఉండాలి. మందలో ఉంటే ఏముంటుంది? ప్రొటెక్షన్ ఉంటుంది. సంఘంలో ఉంటే ఏముంటుంది? సమర దూత మనల్ని దాటిపోతుంది. సంఘంలో ఇంటిలో ఉంటే సమర దూత దాటిపోతుంది. సంఘంలో ఉంటే దాని ఎదుట పాతల ద్వారాలు కూడా నేరవు పిల్లలు. అందుకని ఇప్పటి నుంచి ప్రభునందు మృతులు ధన్యులయ్యా. మరణం ఎంత వేగంగా వచ్చినా కానీ దేవుళ్ళు ఉన్న వారికి భయం ఉండదు పిల్లలు. మరణం ఎంత ద్వారాగా వచ్చినా కానీ, అది మనల్ని కబలించినా కానీ వారికి భయమే ఉండదు. ఎందుకంటే నేను నిత్య రాజ్యంలో ఉండబోతున్నాను అనే విషయాన్ని వారు రూఢిగా చెప్తూ ఉంటారు పిల్లలు. మనం చెప్పకపోయినా చెప్పిన వారి జీవితాలు చూడడం పిల్లలు. కాలం సమీపం అవుతుంది అంటే వారికి అర్థమవుతుంది, అయ్యా నేను పోతున్నాను, తల్లి నేను పోతున్నాను, మీ జాగ్రత్త, మీ కుటుంబ జాగ్రత్త, మీ కుమార్తె జాగ్రత్త, మీ భర్త జాగ్రత్త, చక్కగా మంచిగా ఉండండి, ఇల్లు కట్టుకోండి, మంచిగా సుఖంగా బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి అనే మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు. వారు అన్ని కూడా అనుభవించి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళ ముందు ఒకటి అర్థమవుతుంది, కళ్ళ ముందు దేవుడు చూపించేస్తూ ఉంటాడు వారు వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని. అది అందరికీ అర్థమైపోతుంది పిల్లలు. మరణం మన ముందుకు వచ్చినప్పుడు అది అందరికీ అర్థమవుతుంది. అది వేగంగా వస్తుంది, ఒకేసారి తీసుకొని వస్తుంది. కానీ లోకంలో ఉన్న వారికి పాతలకు వెళ్ళిపోతుంటారు పిల్లలు, ఆ నరక యాత్రకు వెళ్ళిపోతుంటారు. కానీ దేవుల్లో ఉన్న వారికి, ప్రభులో ఉన్న వారికి, అందుకనే ప్రభునందు మృతులు ధన్యులు. ఒక లాజరు సందర్భమే కాదు పిల్లలు, అలాంటి మనకు బాగా కనబడుతూ ఉంటాయి పిల్లలు. ఆనవ సందర్భంలో మనం చూసుకుంటూ ఉంటే పిల్లలు, దేవుడు అతన్ని తీసుకుని పోయినంటే అది నీతిగా బ్రతికితే తన దూత వర్గాన్ని పంపించి మరి గొప్ప ఆర్భాటంతో తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ రేపటి దినం మళ్ళీ వస్తాడంటే పిల్లలు, ఆయన మళ్ళీ వస్తాడంటే పిల్లలు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ప్రభునందు మృతి పొందిన వారిని మొట్టమొదటిగా అతను పిలుచుకుంటున్నాడు పిల్లలు. అట్టి గొప్ప ఆధిక్యత వారికే ఇస్తున్నాడు పిల్లలు. అందుకని మరణం గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు సంఘంలో ఉన్నావు, అది పాతలు నిన్ను బంధింపనేరదు. ఒకవేళ నువ్వు లోకంలో ఉండిపోతే, లోకంలో ఉండి చనిపోయినట్లయితే నువ్వు పాతలు నరకంలో ఉండబోతున్నావు అయ్యా. అది నువ్వు ఎప్పుడు యాతన పడే స్థలము, అది మంచిది కాదు. ఇక్కడైనా నువ్వు సంఘంలోకి రావయ్యా అని ఎందుకు స్వార్థ ఇంతవరకు దేవుడు ప్రకటిస్తున్నాడు పిల్లలు. మరియా గారి మాటలు నా సందర్భంలో మనం బాగా తెలుసు. ఆయన ప్రభువారు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటుంది పిల్లలు. నువ్వు ప్రభువులో విశ్వసిస్తే నీ సహోదరుడు బ్రతుకుతాడని, తిరిగి లేస్తాడని నువ్వు నమ్ముతావా తల్లి అంటే, నేను నమ్ముతాను, పునరుత్థానమందు మళ్ళీ తప్పకుండా లేస్తాడని నాకు తెలుసు అంటుంది. అయినను నా యందు విశ్వాసం ఉంచితే ఇప్పుడైనా కూడా లేస్తాడనే ఒక విశ్వాసాన్ని వారి హృదయంలో నాటాడు. సాక్షాత్తు లాజరును లేపి ఈ ప్రపంచానికి జీవించేశారు పిల్లలు. లాజరు లేపిన ఆయన ప్రపంచాన్ని లేపడానికి మనం ఎలా అనుకుంటాం పిల్లలు. తన శిష్యులకు అధికారం ఇచ్చేశాడు. అయ్యా నేను వెళ్ళబోతున్నాను కదా, ఎవరైనా నమ్మనేమో, ఎవరైనా విశ్వసించలేమో, నేను తిరిగి వస్తాను, రెండో రాకలు వచ్చినప్పుడు చనిపోయిన నీతిమంతులందరినీ కూడా నేను తిరిగి లేపుతాను, ఆ నీతిని నేను తీసుకొని వెళ్ళబోతున్నా అంటే ఎవరైనా సాక్ష్యం అడుగుతుంది ఎలా ప్రభు అన్నట్టుగా దానికి ఆధారాలుగా శిష్యులు సైతము లేపిన వారిని మనం చూస్తూ ఉంటాం. అపోజిట్ పౌరు సైతము లేపిన వారిని మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి కదా పిల్లలు. మనం కూడా అడగచ్చు, మమ్మల్ని కూడా లేపొచ్చు కదండి, మా పిల్లలు లేపొచ్చు కదండి, మా తల్లిగారు లేపొచ్చు కదా. మరి ఇప్పుడు అందరూ లేపితే మనం ఎక్కడ ఉంటాం పిల్లలు? ముగ్గురికి ఇల్లు సరిపోవట్లేదు, మనం నలుగురికే సరిపోవట్లేదు. ఆయన ప్రణాళికలు అద్భుతం పిల్లలు. ఆయన రెండో రాత్రుల్లో లేపుతారు అనుకున్నాడు. అందుకని ఆయన వద్ద చాలా స్థలాలు ఉన్నాయంట పిల్లలు. ఒకళ్ళు సరిపోయినట్లయితే ఇంకా నా తండ్రితో చెప్పుదును, ఇంకా అనేకం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాను. అటు నిరీక్షణ మన హృదయంలో ఉంచుకుందాం పిల్లలు. ఆ నిత్యత్వంలో మనం ఉండాలి. అందుకనే తన తల్లిగారు యథార్థమైన జీవితాన్ని జీవించి వెళ్ళిపోయిన ఎన్నో క్రియలు ప్రతి సంవత్సరం మనం వింటూ ఉంటాం. అనేకలు ధర్మకార్యాలు చేసింది, అనేకలను సత్కరించింది, అనేకలు భోజనం పెట్టింది, మంచి మంచి జీవితాలు జీవించారు. ఇతరుల జీవితాలు మనం చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యా అంత గొప్పగా బ్రతికారు కదా పిల్లలు, వాళ్ళు ఏమి ఆశించినట్టు కూడా కనిపించదు పిల్లలు. మనకు అన్నీ ఉన్నాయి పిల్లలు. దేవుడిని ఇంకా గొప్పగా బ్రతకడానికి, దేవుని హక్కులు బ్రతకడానికి చాలా మటుకు దేవునికి దూరం అయిపోతూనే ఉంటారు పిల్లలు. ఇలాంటి మాటలు బట్టి మనం చాలా దగ్గరగా బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది పిల్లలు. ఇందాక చెప్తున్న మాటలు బట్టి పిల్లలు దేవుని సావాసం ఎదగడానికి, ఒక కుటుంబంలో ఉండడానికి, సంఘంలో ఉన్నట్లయితే పిల్లలు మనకంటూ ఒక రక్షణ ఉంది పిల్లలు. దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మనకంటూ ఒక నిత్య రక్షణ ఉంది. దానికి ఎదుట ఏది కూడా నిలవనేరదు అంటున్నాడు పిల్లలు. నీ పాత్రను నువ్వు చనిపోయినా ఆ పాత్రను నేను బంధించిన నేరదయ్యా. ఎందుకంటే సాక్షాత్ ప్రభువుని బంధించలేకపోయింది. ఆయన తిరిగి మృత్యుంచడానికి లేచాడు కదా. ఆయన మరణము మీకు అందరికీ
దృశ్యమైనట్టుగా కనిపించిందా, అది కళ్ళ ముందే కనబడ్డది కదా అని పౌలు గారు సాక్షాత్ చెప్తున్న మాటలు మనకు నిదర్శనం పిల్లలు. అటు మాటలు మన హృదయంలో ఉంచుకుందాం పిల్లలు. ఆ నిత్యత్వంలో మనం ఉండడానికి మనం సిద్ధపడదాం. ఇచ్చి మాటలను బట్టి ఆ కుటుంబానికి కానీ మనకు కానీ వాదన కలగాలని, ఓదన కలగాలని, అంతేకాకుండా ప్రత్యేకంగా ఆత్మీయ శుద్ధానికి ఫలభర్తం ఉండాలని కోరుకున్నాను. మాట ఏం ఆశ్రయించుకుంటాం.